గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. మరికొద్ది గంటల్లో తమ ప్రేమకు ప్రతిరూపమైన పసిబిడ్డను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిండు గర్భిణి భర్త చేతుల్లోనే హత్యకు గురైంది. విశాఖపట్టణంలో జరిగిన అనూష హత్య కలకలం రేపింది. ఆమె భర్త జ్ఞానేశ్వరే తన చేతులతో తానే భార్యను కాటికి పంపించేశాడు. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఈ కేసు గురించి అనేక విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణకుమారి గారు. చూశారు కదా అనూష ఉదంతం ఎంత బాధగా అనిపిస్తుందో. 2022లో వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి నుంచి ఆమెను వదిలించుకోవాలనే ధోరణిలోనే ఉన్నాడు ఈ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి. దానికి ఇంకా సేపట్లో ఒక బిడ్డ వచ్చేస్తుంది, మళ్ళీ ఇద్దరిని భరించాలి నేను, నాకెందుకని ఏకంగా నిండు గర్భిణిని చంపేశారండి. ఏమంటారు అతని వ్యవహార శైలి గురించి? ఒక్కటేనండి, చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే అన్ని పెళ్ళిళ్ళలాగానే ఇది కూడా అన్ని ప్రేమ కథల్లాగానే ఈ ప్రేమ కథ కూడా ఎక్కడ తేడా జరిగిందో తెలియదు, కానీ నిండు ప్రాణం అయితే పోయింది. మనం కొంచెం ఇప్పుడు ఈ అమ్మాయి గురించి పెద్దగా అనలైజ్ చేయడానికి ఏమీ మనకి పాయింట్స్ లేవు. అతనే ఇవాళ కేంద్ర బిందువు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు, తల్లిని చేశాడు, చంపేశాడు. ఈ మూడే. పెళ్లి చేసుకున్నాడు, తల్లిని చేశాడు, చంపేశాడు. ఎందుకు చెయ్యాలి ఇలాంటి దానికి? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? తల్లిని ఎందుకు చెయ్యాలి? ఎందుకు చంపేయాలి? అంతగా అనుకుంటే నువ్వు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకో, నీకేదో జ్ఞానోదయం అయ్యి ఈ భావబంధాలన్నీ నాకు ఎందుకులే అని గౌతమ్ బుద్ధుడిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, జేబులో చేతులు పెట్టుకుని, ఎవరు ఆపుతారు చెప్పండి? నీకు జీవితం నచ్చకపోతే జీవితంలోంచి వెళ్ళే హక్కు నీకుంది, వెళ్ళిపో. కానీ ఇంకొకరిని చంపి జీవితంలోంచి పక్కకి వెళ్ళాలనుకోవటం. అలా వెళ్ళిపోదామని కూడా నటించాడు. నాకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు వేరే పెళ్లి చేసుకో, వేరే జీవితం బాగుంటుంది. అసలు ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఆద్యంతము అనుమానాలేనండి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ చంపే వరకు మధ్యలో కథ మొత్తం ఇది ఒక సినిమా కథకి తక్కువ, సీరియల్కి ఎక్కువ. ఈ కథ ఏంటంటే, ఇష్టపడ్డాడు. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఇష్టపడటంలో తప్పేం లేదు. ఇప్పుడు శ్రీనివాస్ లాంటి అఘోరిని, ట్రాన్స్జెండర్ని అని చెప్పుకునే ఒక, నేను మగాడిని కాదు అని చెప్పుకునేవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం అందరం మాట్లాడుతున్నాం తప్పు, ఎలా మాట్లాడతామని. కానీ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటా అంటే మనం ఏమైనా తప్పుపడతామా? ఎవరు తప్పుపట్టరు కదా, సమాజం కూడా తప్పు పట్టదు కదా, కుటుంబ సభ్యులు కూడా తప్పు పట్టరు కదా. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏంటి అంటే, వీడు ఈ జ్ఞానేశ్వర్ అనేవాడు తల్లిదండ్రులు ఉన్నారు. అతను తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు అనుమానించలా? అసలు వీడు ఒక బాధ్యత గల మనిషి అనుకుంటే, పౌరుడు అనట్లా, నేను ఇంకా అంత దూరం వెళ్ళట్లా, బాధ్యత గల మనిషి అనుకుంటే కని పెంచిన తల్లిదండ్రులకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే జ్ఞానం కూడా లేని పశువు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే మీరు ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళని వదిలేసినట్టే ఈ అమ్మాయిని వదిలేయడని మీరు ఎందుకు అనుకోలేదు? అనూషకి తండ్రి లేడు, తల్లికేమో కంటి చూపు కనిపించదు, 2 ఆడపిల్లలు. ఇంకా ఇతను జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి రావడంతోనే నమ్మేసింది ఇంత ప్రేమను చూపిస్తున్నాడు అని. కాదు, ఇప్పుడు ఆమెకు తల్లికి కళ్ళు కనిపించవు, తండ్రి లేడు, అక్కుంది, బావున్నాడు, చుట్టాలున్నారు, అమ్మమ్మ ఉంది, వీళ్ళందరూ పెళ్ళికి వచ్చారుగా. వీళ్ళందరూ బుర్రలు ఏమైనాయి? అదే మీ అమ్మాయిని ఎవరన్నా తీసుకెళ్ళిపోయి మీ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళిపోయి పచ్చిగా మాట్లాడంటే లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని మీరు ఊరుకుంటారా? మీరందరూ కలిసి వాడిని లేపుకొచ్చారు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అనేవాడిని. మీ జ్ఞానం పనిచేయాలి కదా బాబు. నీ తల్లిదండ్రులు ఎవరు? నీ తల్లిదండ్రులకు నువ్వు ఎందుకు చెప్పవు? నీ తల్లిదండ్రులు ఒప్పించకపోతే మేము మా అమ్మాయిని ఇవ్వం.
ఈ అమ్మాయికి కూడా ఉండాలి ఆ బాధ, ఆ బుద్ధి ఉండాలి ఈ అమ్మాయికి కూడా. చనిపోయింది కదా అని చనిపోయిన వాళ్ళు కళ్ళు చారుడని నేను ఎప్పుడు అనను. చనిపోయినా చనిపోకపోయినా కళ్ళు చారుడైతే చారుడే ఉంటాయి, చిన్నవి అయితే చిన్నయే ఉంటాయి. ఆ అమ్మాయికి ఎందుకు రాలా ఆలోచన? అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక మాయ మాటలు మోసగిస్తూనే ఉన్నాడు 2 ఏళ్లుగా. ఆమెని నేను ఒకటి చెప్తా, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవడం తెలుసు మీకు, సీమంతాలు చేసుకోవడం తెలుసు, బేబీ బంపులు చూపించుకోవడం తెలుసు, ఈ అతివేశాలన్నీ వచ్చు. కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు మట్టుకు వద్దు మీకు. ఇది ఒక పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది ఇవాళ. నేను ఆడపిల్లల్ని అంటున్నానని కాదు, కానీ నేను ఇప్పుడు ఆడపిల్లల్ని వెనకేసుకొచ్చేదాన్ని. నేను ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నా బాధ మీరు అర్థం చేసుకోండి. నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక స్కూల్ పిల్లాడు నీకు ఇష్టం లేనిది ఏంటి, నీకు ఇష్టమైంది ఏంటి అని రాయమంటే మా అమ్మకి మా నాయనమ్మ తాతయ్య అంటే ఇష్టం లేదు, అది నాకు నచ్చదు అని చెప్పి రాశాడు. మీ అమ్మ గురించి రాయండి అంటే మా అమ్మకు మా నానమ్మ తాతయ్య అంటే ఇష్టం ఉండదు, నచ్చదు. అవును, అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, చిన్నోడి ఆ చిన్న ప్రశ్నకి సమాధానమే చెబుతోంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం రిలేట్ చేసుకుంటే అత్తమామ లేకపోతే జీవితం బాగుంటుంది. అత్తమామకి ఎందుకు సేవ చేయాలి అవసరమైతే? కానీ వాళ్ళంటూ చచ్చాక ఆ ఆస్తులు మనకే వస్తాయి, వారసులు మనమే కాబట్టి. కానీ మనం మట్టుకు వాళ్ళ మంచి చెట్లు పట్టించుకోక్కర్లా. చిన్నప్పుడు కుడి చేత్తోనూ ఎడం చేత్తోనూ సంబంధం లేకోకుండా ముడ్డి మూతి కడిగిన వాళ్ళు పనికిరారు మీకు. వీడిని కన్నారు. ఇప్పుడు నువ్వెట్లయితే నెప్పులు పడి కనాలనుకున్నావో పిల్లనో పిల్లోడినో, ఆమె అట్లాగే నెప్పులు పడి కని ఉంటుంది కదా, జ్ఞానేశ్వర్ని పెంచుంటుంది కదా, తను తిన్నా తినకపోయినా కొడుకు తినిపించుంటుంది కదా. ఎన్నిసార్లు మనం చేయలేదండి ఈ పని? పిల్లలకి ఇష్టమైంది అంటే మనం పిల్లలకి ఇష్టమైంది పెట్టి అయిపోతే మూసుకుని కూర్చోలే మనం? లేదు నా వాటా నాకు కావాలన్నా ఎప్పుడన్నా అలా ఉంటామా లేదా తల్లులు? మరి అలానే పెంచిందిగా ఆ తల్లి కూడా. ఆ తల్లి పెళ్ళి చూడొద్దా? జీవితంలో అతిపెద్ద ముఖ్యమైన విషయం పెళ్ళి అనేది. ఆ పెళ్ళి అనే విషయం ఆ కష్టపడి కనిపించిన తల్లిదండ్రులకి అక్కర్లే. వీడినింత ప్రయోజకుడిని చేశారు అంటే వాళ్ళ కష్టం లేకుండానే నీకు ప్రయోజకుడు అయిపోయాడు. ఇప్పుడు 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్నాడు. ఇంత తోడు ఎట్లా అయ్యాడండి? ఆ తల్లి పాలు తాగకుండా, ఆ తల్లి పెంచకుండా. ఇది అర్థం చేసుకోవాలి ఆడపిల్లలు కూడా. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేనివాడు మన పట్ల ఎట్లా బాధ్యతగా ఉంటాడనేది ఆలోచించాలి. అక్కడ బాధ్యత వదిలేసుకున్నాడు కాబట్టి మొత్తం అన్నీ నెత్తిన పెట్టుకుంటాడు, నాకే రోజు ఫోటోషూట్లు చేస్తాడు అనుకుంటే ఇలాగే అవుతుంది. ఆడ పెళ్ళైన దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పే ఉంటాడు, వాళ్ళకు భరోసా ఇచ్చే ఉంటాడు. అది నా ప్రాణం తినేసింది, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని. తప్పనిసరి చేసుకున్నానమ్మా, దాన్ని వదిలిచ్చేసుకుంటాను, మీకు ఎందుకు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికే, దాన్ని వదిలించుకుని అప్పుడు నాకు మళ్ళీ పెళ్లి చేద్దురు కానీ తల్లిదండ్రులకు చెప్పే ఉంటాడు. రిలేషన్ ఉంటే గనక, రిలేషన్ ఉంటే ఒక రకంగా ఆలోచించాలి వీడి గురించి, రిలేషన్ లేకపోతే ఒక రకంగా ఆలోచించాలి. రిలేషన్ లేదు వాళ్ళతోటి తెంచేసుకున్నాడు అంటే, తల్లిదండ్రులనే తెంచేసుకోగలిగిన వాడు భార్యని తెంచేసుకోవడం ఎంతసేపు? జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఎంత సైకోనో చూడండి. రేపు పొద్దున తెల్లవారితే డెలివరీ అంటే కాసేపట్లో తమ బిడ్డని ఎత్తుకుంటారు. ఈ మధ్యలో వేసిన డాన్సులు ఏంటి? నాకు క్యాన్సర్ అని చెప్పటం, నాకు క్యాన్సర్ కాబట్టి అంటే ఎన్ని స్క్రిప్టు ఎట్టగొట్ట ఈ అమ్మాయిని వదిలించుకుని వెళ్ళిపోవాలి. ముచ్చట తీరిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు, హనీమూన్లు గినీమూన్లు తిరిగారు. మామూలుగా మనం ఏం చెప్తుంటామండి, ఫారిన్ వాళ్ళు 1 స్టాండ్ నైట్లు వాళ్ళు, వాళ్ళకి పెళ్ళన్నా దాంపత్యాలన్నా పిల్లలన్నా బంధాలన్నా ఇష్టం ఉండదు. వాళ్ళు ఇలాగే పెళ్లి చేసుకుంటామని చెప్పి 4 రోజులు కాపురం చేసి పారిపోతారు అని మాట్లాడు. ఈయనేమనాలి ఇప్పుడు? ఈ అమ్మాయి వదిలిపెడద్దు అనుకున్నాడు వాడు. క్యాన్సర్ అనగానే నా జీవితం నేను చూసుకుంటాను అనుకుంటుంది అనుకున్నాడు. అక్కడ పప్పులు ఉడకలా. విడాకులు ఇచ్చే అన్నాడు. అసలు విడాకులు ఇచ్చేయని అడగటం వీడే ఇవ్వచ్చుగా విడాకులు. ఒక మనిషిని చంపితేనే నేను ఫ్రీ అయిపోతాను అనుకోవడం
స్వతంత్రుని అయిపోతాను అనుకోవటం ఎంత మానసిక దౌర్బల్యం ఇది అసలు. ఈ అమ్మాయికి అనుమానం రాలేదు కానీ అర్థం చేసుకోలేదు కానీ వాడు పెద్ద సైకో. 2 హత్యలు చేశాడు ఇప్పుడు. అయితే ఈమెమనుకుందంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఈ సీమంతాల షూట్లు, బేబీ బంపులు, ఈ భ్రమల్లో ఉంది. అంతేగాని అసలు వాడు అంతరంగం ఏంటి కనిపెట్టాలని ఆలోచన రాలా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యూత్ మిస్ అవుతున్నదే అది జీవితంలో. ఆ మిస్సింగ్ పార్టీ ఇక్కడ కనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ఆ తల్లిదండ్రులు ఎవరో బయటికి రావాలి. ఏం చేస్తారులే కానీ వచ్చి పాపం వాళ్ళు ఊహించారు కదా ఇలా చంపేస్తాడు అని చెప్పి. ఏ తల్లిదండ్రులు కోరుకోరు, కూడా ఊహించరు. ఇప్పుడు పెళ్ళి అంటే 2 మనసులు కలవటం కాదు, 2 కుటుంబాలు కలవటం కూడా అని మనం ఎన్నో సినిమాల్లో విన్నాం ఇలా డైలాగులు. కనీసం ఎప్పుడన్నా గుర్తురావా ఇలాంటివి? అంటే కేవలం మనకి షూట్లే గుర్తొస్తాయా, హనీమూన్లే గుర్తొస్తాయా, డ్యూయెట్లు పాడుకోవడమే గుర్తొస్తుందా? వీళ్ళు జీవితాల్లో నిజంగా జీవించట్లేదండి, నటిస్తున్నారు. దాని ఫలితం ఇలా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అతనికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఈ అమ్మాయికి కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఉపయోగించుకోకుండా ఆ అమ్మాయి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటం, వాడు వెళ్ళి జైల్లో కూర్చోవటం జరిగింది. కానీ ఏ జీవితాలకైనా ఇది మట్టుకు ముగింపు కాదండి. ముగింపులు బ్రహ్మాండమైన ముగింపులు ఉంటాయి. ఒక కామ పెట్టుకోవచ్చు, లేదా ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు, మళ్ళీ పేరా మార్చి కొత్త జీవితంలోకి అడుగు పెట్టచ్చు. తప్పే ఉంది? వాడంత దుర్మార్గుడైనప్పుడు నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటూ తప్పే ఉందమ్మా. వాడి పులికి ఆహారంగా మారింది ఈ అమ్మాయి. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం అని నెత్తినోరు మొత్తుకుని చెప్తున్నాం. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏంటి, అతని ఇష్టాలు ఏంటి, భవిష్యత్తు పట్ల అతని అంచనాలు ఏంటి, అతను నీకు చెప్పేదే ఆలోచిస్తున్నాడా, లేకపోతే నీకు చెప్పేది ఒకటి వాడు ఆలోచించేది ఇంకొకటి ఉందా? అలాగే ఈ అమ్మాయి నాకు చెప్పేవన్నీ నిజంగా అంటే మేమిద్దరిది సంతోషకరమైన జీవితం ఉంటుందా ఉండదా అనే ఒక అంచనాకి రావడానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది. ఒక మనిషిని అసెస్ చేస్తారు. 100% సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నామండి, 100% మనకు తెలుసా? వచ్చిన వార్తలను బట్టి మాట్లాడుతున్నాం, ఎంతో కొంత అయితే వాస్తవం ఉందిగా. అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం. పైగా ఇంకొకటి, ప్రేమ పెళ్ళిళ్ళల్లో ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎంతో కొంత తల్లిదండ్రులు మన కోసం అరే మేం చేసిన పెళ్లి కదా అని బాధ్యత వహిస్తారు. అందుకోసం ఎవరైనా ప్రేమించేప్పుడు ప్రేమ గుడ్డిది కావచ్చు కానీ జీవితం గుడ్డిది మాత్రం కాదు. పెళ్ళి గుడ్డిది కాదు, ప్రేమ గుడ్డిదే. అందుకని కొంచెం కళ్ళు తెరుచుకుని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఒకరేంటి ఏంటి అనేది చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. కనీసం బతికుండండి. సంతోషంగా బతికుంటారా లేదా వేరే విషయం కాదు, కనీసం బతికుంటారు. నిజమే. ఏది ఏమైనా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి అనూష జ్ఞానేశ్వర్ స్టోరీ అనేది ఒక పెద్ద కనువిప్పు. థ్యాంక్ యూ సో మచ్ అండి.